అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి ఒక పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏంటి, ఎవరికి డబ్బులు వేయబోతున్నారు, ఎవరికి డబ్బులు వేయట్లేదు అనే విషయాలన్నీ కూడా మనం కనుక చూసినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు డబ్బులు వస్తాయా అని చెప్పి. మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మే నెలలో ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పిఎం కిసాన్ పథకం కూడా మనకు విడుదలవుతుంది. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులనైతే వేయబోతుందన్నమాట. మరి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏంటి, ఎవరికి డబ్బులు రావనే విషయాలను కనుక మనం చూస్తే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నాయి. మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా రైతులు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైతే ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి. మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి మనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి మీరు ప్రతి సమాచారం కూడా ఉచితంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులను అయితే వేయడానికి సిద్ధమైపోయింది. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు ఇక్కడ ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే ఎప్పుడో డబ్బులు వేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఒక పథకం ద్వారా మనకు డబ్బులు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఏంటంటే రైతులు ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎదురు చూసినట్లుగానే మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సహాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా మనకు ఈ డబ్బులను విడుదల చేసేందుకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి అని చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులందరికీ కూడా మనకు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి 43 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారు. ఈ 43,000 కోట్ల రూపాయల్లో కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత కింద దాదాపు 9,300 కోట్ల రూపాయలను 9,400 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది. మరి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క సాయం కోసం. మరి ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాలపైన కూడా
ఎక్కువగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భూసార పరీక్షలు చేయాలని, భూసార పరీక్షలకు మరింత ప్రాధాన్యం కూడా ఇస్తామన్నారు. ఇక విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తామని, ప్రాథమిక పురపతి సంఘాల ద్వారా తక్కువ ధరకే ఎరువుల పంపిణీ చేస్తామని కూడా వివరించడం జరిగింది. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా మనకు ఈ సూపర్ 6 పథకాల కింద అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను అయితే వేయబోతున్నట్లు కూడా చెప్పారు. మరి మే నెలలో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి రైతులందరికీ కూడా డబ్బులను అయితే వేస్తామన్నారు. అలాగే మనకు ప్రభుత్వం వ్యవసాయ రుణాల కోసం 2,64,000 కోట్ల రూపాయల కింద 1,66,000 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు మనకు కింద 98,000 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి పంట రుణాలను కూడా అదే స్థాయిలో ఇచ్చి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం 9.08 లక్షల పంట సాగుదారుల హక్కుల కార్డులను జారీ చేసిందన్నారు. తద్వారా కౌలు రైతులు కూడా 11 నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం, పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందేందుకు కూడా వీలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతు గుర్తింపు కార్డులను కూడా గతంలో జారీ చేసిన ఈసారి కౌలు రైతులకు మనకు గుర్తింపు కార్డులు లేకపోయినా కూడా వారికి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా, ముఖ్యంగా కౌలు రైతులకు కూడా 3 లక్షల వరకు కూడా పంట రుణాలు అందించి నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ కూడా మనకు వడ్డీ లేని రుణాలను కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. మరి ఈ విధంగా రైతులకు ఎన్నో పథకాల ద్వారా వారికి సాయం చేసి, ఎన్నో పథకాల ద్వారా వారిని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఇలా అందరూ కూడా ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అందించింది. మరి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం క్లారిటీగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి. ఈ విధంగా చేసుకుని డబ్బులను అయితే పొందాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందిస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటే. సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి. మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మే 8వ తారీఖు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మే 8వ తారీఖు మరొకసారి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి. మరి ఇప్పటికే నిర్ణయం తీసుకుని 9,400 కోట్ల రూపాయలను అయితే కేటాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు 9,400 కోట్లను కేటాయించాయి. మరి 9,400 కోట్లలో భాగంగా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క సాయం అయితే అందబోతోంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే 1B జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది. మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే కొత్త అర్హుల జాబితాలో ఈ నెల చివరికల్లా విడుదల చేస్తామని, ఈ నెల చివరికల్లా విడుదల చేసి మే నెలలో 8వ తారీఖు పై నుండి కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకి ఇప్పటికే గతంలో రైతు భరోసా PM కిసాన్ పొందుతున్న రైతులకు కూడా ఈ యొక్క సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందిస్తూ మేలు చేస్తాయన్నమాట. సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు 20,000 రూపాయలు విడతల వారీగా కూడా మనకు జమ కావడం జరుగుతుంది. అలాగే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ కావడానికి అవకాశం ఉంది. ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు, మరి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు. ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అందుబాటులో ఉంది. మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా మీరు ఒక్కొక్క రైతు కూడా మనకు యొక్క అంటే మీరు ఎంత చిన్న సన్నకారు రైతులు అయితే కనుక మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవా కేంద్రానికి అక్కడ మీరు యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు. రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అర్హతను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డును అయితే అందించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
ఈ కార్డు వస్తే రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కానీ పీఎం కిసాన్ పథకం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడు అందుతా అని చెప్పి. మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతోంది. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇది ప్రభుత్వ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి. మరి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి.